మహబూబాబాద్ లో పర్యటించారు మంత్రి సీతక్క. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. వెన్నం శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు మంత్రి సీతక్క. గ్రంథాలయాలు పుస్తకాల సముదాయమే కాదు, విజ్ఞాన గని అని చెప్పారు. భవిష్యత్తు తరాలకు విజ్ఞానాన్ని అందించేవే గ్రంథాలయాలని చెప్పారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు సీతక్క. ఈరోజు గ్రంథాలయం అనేది ఏదో పేరుకు గ్రంథాలయం కాదు, అది విజ్ఞాన గని. ఏ అంశంలో నీకు స్పష్టత కావాలన్నా ఆ గ్రంథాలయానికి పోతే కావాల్సినటువంటి నాలెడ్జ్ని, కావాల్సిన సబ్జెక్టును, మనకు తెలియని అనేక అంశాలను కూడా నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, చదువును పెంచుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా మనము ప్రిపేర్ అయ్యి మరి ఆ గని ద్వారా, ఆ గ్రంథాలయం అందించే గొప్ప పుస్తకాల ద్వారా మనము ఎంతో గొప్ప ఉన్నత స్థానంలోకి రావచ్చు. కాబట్టి మరి ఒక టీచర్ కొన్ని తరాలను తయారు చేసినట్టుగా గొప్ప వాళ్ళను, అదేవిధంగా గ్రంథాలయం కూడా అదే రకంగా కొన్ని తరాలను మరి తరగని గనుల్లాగా తయారు చేస్తారు. కాబట్టి ఈ యొక్క మరి మహబూబాబాద్ జిల్లాకు ఉన్నటువంటి విశిష్టత, గొప్పతనాన్ని మరి భవిష్యత్ తరాలకు చాటే విధంగా శ్రీకాంత్ రెడ్డి గారు పనిచేయాలని కోరు